అస్సలాముఅలైకుం, నమస్తే. వెల్కమ్ టు షహనాజ్ వ్లాగ్స్. ఈరోజు రాగుల్ని ఎలా మొలకెత్తించుకొని పౌడర్ చేసుకోవాలో మీకు చూపిస్తాను. ఈ స్ప్రౌటెడ్ రాగి పిండి మన హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో విటమిన్ సి, విటమిన్ డి, ఐరన్, కాల్షియం, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. మన ఒంటికి రక్తం బాగా పట్టాలన్నా, ఎముకలు దృఢంగా మారాలన్నా, అలానే బరువు తగ్గాలన్నా ఈ స్ప్రౌటెడ్ రాగి చాలా ఉపయోగపడుతుందండి. మరి ఈ స్ప్రౌటెడ్ రాగిని ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా రాగుల్ని తీసుకొని 2-3 సార్లు వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు రాగులు మునిగే వరకు నీళ్లు పోసుకొని రాత్రంతా నానబెట్టుకోవాలి. కనీసము 10 నుంచి 12 గంటల వరకు వీటిని నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ రాగులు బాగా నానిపోయాయండి. ఇప్పుడు ఈ రాగుల్లో ఉండే నీటిని కూడా వంపేయాలి. మరో 2 సార్లు వాష్ చేసుకోవాలి. నీళ్ళన్నీ వంపేసిన తర్వాత ఈ విధంగా చిల్లులుండే గిన్నె పెట్టుకొని అందులో కాటన్ క్లాత్ వేసుకొని ఈ రాగుల్ని ఇందులో వేసుకోవాలి. రాగులు మొత్తం వేసిన తర్వాత ఈ క్లాత్ని ఈ విధంగా మూట కట్టుకోవాలి. ఈ స్ప్రౌటెడ్ రాగిని చేసుకోవాలంటే కొద్దిగా పనేనండి. మన హెల్త్ కోసము కొద్దిగా కష్టపడాలి కదా. ఈ విధంగా మూట కట్టిన తర్వాత గాలి తగిలే చోట మనము ఈ మూటని పెట్టుకోవాలండి. ఆరిపోతూ ఉంటే ఈ విధంగా తడుపుకుంటూ ఉండాలి. చూడండి, ఈ విధంగా మూట కట్టుకోవాలి. అప్పుడప్పుడు ఆరిపోతూ ఉంటుంది. చూసుకొని గమనించుకొని నీళ్ళు చల్లుకుంటూ ఉండాలి. ఎండలో మట్టుకు అస్సలు పెట్టుకోవద్దు. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఈ మూటను విప్పి చూపిస్తున్నాను. చూడండి, మనం మూట కట్టిన 24 అవర్స్కి చూడండి ఏ విధంగా స్ప్రౌట్స్ వచ్చాయో. చిన్న చిన్నగా వచ్చాయండి. ఇవి మటుకు మనకి సరిపోవు. ఇంకొంచెం పెద్దగా అయ్యే వరకు పెట్టుకుందాము. మరో 2 రోజులు ఈ విధంగా మూట కట్టేసి తడుపుకొని నీడున్న చోట ఈ మూటని పెట్టుకోవాలి. ఎండ మటుకు అస్సలు తగలకూడదు. అలా అని నీళ్ళు కూడా ఎక్కువగా మీరు చల్లకూడదండి. ఎక్కువ చల్లారనుకోండి బూజు అన్నది వచ్చేస్తుంది. లైట్గా తడిపితే సరిపోతుంది. ఇలా ఆరినప్పుడు కొద్దిగా నీళ్లు చల్లుకుంటుంటే సరిపోతుంది. 3 డేస్ తర్వాత మన రాగులు ఎలా ఉన్నాయో చూద్దాము. మొలకలు అయితే బాగా వచ్చేసాయండి. చూడండి, ఒక బాల్ లాగా తయారైపోయింది. ఈ మొలకలు అన్నది ఈ విధంగా గట్టిగా పట్టుకున్నాయి. వీటిని బాగా ఈ విధంగా వేరు చేసుకోవాలి. చూసారా, రాగుల్ని ఈ విధంగా విడగొట్టుకున్న తర్వాత ఎంత పెద్దగా స్ప్రౌట్స్ కనబడుతున్నాయో. ఇప్పుడు ఈ స్ప్రౌట్స్ని ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా కాటన్ క్లాత్లో నీడలోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి. చూడండి, స్ప్రౌట్స్ అయితే బాగా ఆరిపోయాయి. మాకైతే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఒక 3 డేస్ పట్టిందండి ఇవి బాగా ఆరడానికి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ రాగుల్ని కడాయిలో వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కలుపుకుంటూ 10 నుంచి 15 నిమిషాల వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఈ రాగుల్లో ఎక్కడైనా తడి ఉన్నా ఈ విధంగా వేయించుకున్నాం అనుకోండి పూర్తిగా డ్రై అయిపోతాయి. 15 నిమిషాల తర్వాత కొన్ని గింజలు, రాగి గింజలు నోట్లో వేసుకొని చూడండి కరకరలాడితే ఫ్రై అయినట్టు లెక్క. రాగులు పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. మీరు మిల్లో పట్టించాలన్నా పట్టియవచ్చు. మిక్సీ పట్టిన తర్వాత జల్లెడలో వేసి బాగా 2-3 సార్లు జల్లించుకోవాలి. అంతేనండి, స్ప్రౌటెడ్ రాగి పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ రాగి పిండిని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. ఈ రాగి పిండితో రాగి జావని సరైన పద్ధతిలో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా మీకు చూపిస్తాను. చూడండి, ముందుగా 1/2 గ్లాసు వాటర్ని తీసుకొని అందులో 5 స్పూన్ల రాగి పిండిని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 గ్లాసుల రాగి జావాని ప్రిపేర్ చేస్తున్నాను. చాలామంది ఏంటంటే ఉదయాన్నే అప్పటికప్పుడు పిండిని కలిపేసి రాగి జావని చేసేస్తుంటారు. అలా కాకుండా 1 డే బిఫోర్, అంటే మార్నింగ్ చేసుకోవాలంటే నైటే ఈ పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు 10 బాదం పప్పులు, 5 జీడిపప్పులు ఒక గిన్నెలో వేసుకొని నీళ్లు నింపేసి వీటిని కూడా రాత్రంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో 1.5 గ్లాసు నీళ్లు వేసుకొని మనకి రుచికి తగ్గట్టు
ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నానండి. చక్కెర కన్నా బెల్లాన్ని వేసుకోండి, హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు ఈ విధంగా నీళ్లు తెల్లేటప్పుడు మనము రాత్రి నానబెట్టుకున్న రాగి పిండిని ఇందులో వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ రాగి పిండి కొద్దిగా ఈ విధంగా పొంగొచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ని ఆఫ్ చేసేద్దాము. చూడండి, ఈ విధంగా హెల్దీ స్ప్రౌటెడ్ రాగి జావా రెడీ అయిపోయింది. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత మనము రాత్రి నానబెట్టుకున్నాం కదా బాదం పప్పులు, జీడిపప్పులు, ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీ హెల్దీ స్ప్రౌటెడ్ రాగి జావా అయితే రెడీ అయిపోయింది. ఈ విధంగా ఈ రాగి పిండితో ఎన్నో రకాల రెసిపీస్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కొద్దిగా ఓపిక పట్టి ఈ స్ప్రౌటెడ్ రాగి పిండిని తయారు చేసుకోండి, మీ హెల్త్ని కాపాడుకోండి. చూశారు కదండి స్ప్రౌటెడ్ రాగి పిండిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మరి మీరు కూడా మార్కెట్ నుంచి ఈ పిండిని తీసుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి రకరకాల రెసిపీస్ని వండుకుంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.